తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. 11 మందిని అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ డ్రగ్స్ అమ్ముతున్న 11 మందికి సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ భారీగా డ్రగ్స్ అయితే పోలీసులు అయితే అదుపు తీసుకోవడం జరిగింది. ఆర్డర్ పోలీసుతో పాటు తర్వాత ఎస్ఓటి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి దాదాపు 31 కిలోల గ్రాములకు సంబంధించి కూడా 31 కిలోలకు సంబంధించి కూడా గంజాయిని అయితే స్వాధీనం చేసుకున్నట్లు కూడా అధికారులు అయితే వెళ్లించి జరిగింది. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి కూడా మాదాపూర్ డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు అయితే వెళ్లించింది. మొత్తం 18 పైగా కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో పాల్గొన్నట్లయితే ఆ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు అయితే జరగడం జరిగింది. కానీ 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత ఈ రోజు మీడియా సమావేశంలో కూడా ప్రవేశపెడుతున్నారు. మిగతా దీంట్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న నైజీరియన్ దేశానికి సంబంధించి కూడా అతను సరఫరాదారుగా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అతను పరారులో ఉన్నట్టు మొత్తం ఇప్పుడు అదుపులో తీసుకున్న 11 మందిలో 5 సరఫరాదారులు తర్వాత 5 కన్జ్యూమర్లుగా ఉన్నట్టు కూడా పోలీసు అధికారులకు గుర్తించడం జరిగింది. కానీ నగరంలో ప్రత్యేకంగా ఈగల్ టీమ్ తో పాటు తర్వాత డ్రగ్స్ సంబంధించి ఎక్కడైతే వీళ్ళ మూలాలు ఏమైనా ఇక్కడ ఈగల్ టీమ్ ప్రత్యేకంగా నిఘా పెట్టడం తర్వాత ఆ దగ్గరున్న లాండర్ పోలీసుల సహాయంతో కూడా వారిని అయితే ఇప్పటికీ ఛేదించడం జరిగింది. అయినప్పటికీ డ్రగ్స్ సంబంధించి కూడా ఏదో ఒక చోట ఇంకా సరఫరాదారులు కానీ తర్వాత కన్జ్యూమర్ సంబంధించి ఏదో ఒక చోట పట్టుబడుతూ ఉన్నారు. అయితే ఈ రోజు జరిగిన ఈ డ్రగ్స్ సంబంధించి కూడా 31 కిలోలకు సంబంధించి కూడా డ్రగ్ ఎండిఎం స్వాధీనం చేసుకోవడంతో కూడా వీళ్ళంతా ముఠాగా ఏర్పడి వీళ్ళంతా సరఫరాదారులు కానీ తర్వాత ఇక్కడ విద్యార్థులకు ముఖ్యంగా వీళ్ళు విక్రయిస్తున్నట్లయితే పోలీసులు దర్యాప్తు గుర్తించడం జరిగింది. దీంట్లో కీలకంగా ఉన్న వ్యక్తులు ఎవరున్నారు తర్వాత వాటికి సంబంధించిన దాని మీద కూడా ఇంకా ఇటు ఎస్ఓటి పోలీసులు కానీ తర్వాత లాండర్ పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం 11 మందిని కూడా అరెస్ట్ చేయడం తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ప్రధానంగా ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే పోలీసులు. కానీ కేవలం వీళ్ళు బెంగళూరు నుంచి తర్వాత ఇటు ఢిల్లీ నుంచి కూడా ఈ డ్రగ్స్ తీసుకువచ్చినట్లయితే పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించింది. అయితే అక్కడ నుంచి కర్ణాటక మీద నుంచి ఇక్కడికి తెలంగాణకు తీసుకువచ్చినట్లయితే దర్యాప్తులో పోలీసు అధికారులు గుర్తించారు. కాబట్టి వాటిని అందరినీ కూడా వారి విచారణలకు సంబంధించి కూడా ఇంకా పూర్తి వివరాలు ఇప్పటికే అధికారులకు తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు అయితే మాదాపూర్ డీసీపీ వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.